హత్య రాజకీయాలు వద్దు, అభివృద్ధి ముద్దు. యాగంటి వెనుకబడిన పల్నాడు ప్రాంతంలో ఇకనైనా హత్య రాజకీయాలకు స్వస్తి పలికి అభివృద్ధి వైపు అడుగులు వేసేందుకు అందరూ సహకరించాలని మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ యాగంటి మల్లికార్జునరావు కోరారు. సోమవారం ఆయన మాచెర్లలో తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ హత్య రాజకీయాల వలన అభివృద్ధి కుంటుపడడంతో పాటు అనేక కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి అన్న విషయం ప్రతి ఒక్కరూ గుర్తించాలన్నారు. గుండ్లపాడులో జరిగిన జంట హత్యలు బాధాకరమన్నారు. హత్య చేసిన వారితో పాటు హత్య కాబడిన కుటుంబాల పరిస్థితి ఏమిటన్న విషయం ఒక క్షణం ఆలోచిస్తే జరిగిన నష్టం అర్థమవుతుందని, క్షణికావేశంతో చేస్తున్న హత్యలు ఎన్నో కుటుంబాలను రోడ్డుపాలు చేస్తున్న విషయం ఇకనైనా తెలుసుకోవాలని హితవు పలికారు. ఆధిపత్యం కోసం మరియు నాయకుల మెప్పు కోసం ఒకరినొకరు హత్యలు చేసుకుంటూ పోతే నష్టపోయేది మీ కుటుంబాలే. ఎటువంటి సమస్యలు ఉన్నా కూర్చొని మాట్లాడుకుంటే పరిష్కారం అవుతాయని ప్రతి ఒక్కరూ గమనించాలని, అభివృద్ధిలో వెనుకబడిన మన మాచెల ప్రాంతాన్ని మన ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు ఈ హత్యకాండ వలన కుంటుపరుస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలో ఎక్కడా లేని విధంగా మాచెల ప్రాంతంలోనే ఈ హత్య రాజకీయాలు జరుగుతుండడం ఆందోళనకరమని పేర్కొన్నారు. ఇప్పటికైనా హత్య రాజకీయాలు ప్రోత్సహిస్తున్న వారు మానుకోవాలని కోరారు. హత్య రాజకీయాలు మానుకొని ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి చేస్తున్న అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. పల్లెల్లో రక్తసిక్తం కావడం వలన భయాందోళనలో ప్రజలు ఉండడంతో పాటు అభివృద్ధి పనులు జరగవన్నారు. వెనుకబడిన మాచెల ప్రాంతంలో విద్యాపరంగా గణనీయ మార్పులు వచ్చి పిల్లలు మంచి ఉద్యోగాలలో స్థిరపడుతున్న విషయం పెద్దలు గుర్తించాలని కోరారు. పిల్లల్ని ప్రయోజకులుగా తీర్చిదిద్దుకుంటే ఆ కుటుంబాలు ఎంతో అభివృద్ధిని సాధిస్తాయి. ఒకరినొకరు చంపుకుంటూ పోతే కుటుంబంలోని మహిళలు, వారి పిల్లలు అనాథలుగా మారుతారని ఆందోళన వ్యక్తం చేశారు. చిన్న గొడవలను పెద్దవిగా చేసుకుంటూ వాటిని హత్యల వరకు తీసుకెళ్లడం మంచి పద్ధతి కాదు. ఇకనైనా పల్నాడు ప్రాంతంలో అభివృద్ధి వైపు అడుగులు ఉండాలే కానీ హత్య రాజకీయాలు ఉండకూడదని కోరారు. ఈ ఫ్యాక్షనిజంలో నా తండ్రిని కోల్పోయి ఎన్ని ఇబ్బందులు పడ్డానో నాకు తెలుసని యాగంటి ఆవేదన వ్యక్తం చేశారు. కుటుంబ పెద్ద దూరం అయితే ఆయన మీద ఆధారపడిన వంటి భార్యాబిడ్డలు మరియు అతని వృద్ధులైన తల్లిదండ్రులు పడే బాధ, ఆవేదన మాటల్లో చెప్పలేమని పేర్కొన్నారు. గ్రామ స్థాయిలో రాజీ పడేందుకు అవకాశం లేకపోతే పై స్థాయిలో పెద్దలు చాలామంది ఉంటారు. ఫ్యాక్షనిజం జోలికి వెళ్ళి హత్య రాజకీయాలు చేసుకుంటూ పోలీస్ స్టేషన్లో కోర్టుల చుట్టూ తిరిగి సమయంతో పాటు ఆర్థికంగా నష్టపోవాల్సి ఉంటుంది. అందరూ కలిసికట్టుగా గ్రామ అభివృద్ధిలో పోటీ పడాలే కానీ రాజకీయంగా ఒకరిపై ఒకరు ఆధిపత్యం కోసం హత్య రాజకీయాలు చేసుకోవడం ఇకనైనా మానుకోవాలని సూచించారు. ఇకనైనా కక్ష కార్పణ్యాలు వదిలి గ్రామాభివృద్ధిలో ఒకరికొకరు పోటీ పడాలి. రాజకీయాలు ఎన్నికల వరకే పరిమితం చేసి మిగతా సమయమంతా గ్రామాభివృద్ధిలో అందరూ కలిసికట్టుగా ముందుకు అడుగులు వేయాలి. గ్రామాభివృద్ధితో పాటుగానే ప్రతి ఒక్కరూ ఆర్థికంగా బలోపేతమయ్యేందుకు దృష్టి సారించాలి. పల్లెలు దేశానికి పట్టుకొమ్మలని మహాత్మా గాంధీ అన్న నినాదాన్ని ఆదర్శంగా తీసుకొని ఇక నుండి అందరూ పల్లెల్లో ప్రశాంతత నెలకొనేలా కృషి చేయాలి. పదవులు, రాజకీయాలు శాశ్వతం కాదు, స్నేహాలు, బంధుత్వాలే శాశ్వతమని యాగంటి మల్లికార్జునరావు విలేకరుల సమయంలో వెల్లడించారు.